టాలీవుడ్ ఇండస్ట్రీలో షాకింగ్ సంఘటన. నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు 200కి పైగా సినిమాల్లో లీడ్ హీరోగా, యాక్టర్గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా చివరి రోజు వరకు తనదైన నటనతో ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రముఖ నటుడు మరియు ప్రొడ్యూసర్ ఆయన జీవి నారాయణరావు గారు. ఆయన 70 ఏళ్ల వయసులో అకస్మాత్తుగా కన్నుమూశారు అంటూ వచ్చిన వార్త ప్రతి ఒక్కరిని పూర్తి విషాదంలో ముంచివేసింది. ఇలాంటి నేపథ్యంలోనే ఇంకొకసారి జీవి నారాయణరావు గారి సినీ ప్రయాణానికి సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాలు కూడా ఆసక్తికరంగా వెలుగులోకి వచ్చి ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టుకునేలా చేస్తున్నాయి. మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలా నటుడిగా మనకి అంతులేని కథ సినిమా నుంచి చివరి రోజు వరకు సుపరిచితుడిగా మిగిలిపోయిన జీవి నారాయణరావు గారి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల్లో ముఖ్యంగా ఆయన కూతురు ఏం చేస్తోందో, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. ఇక వివరాల్లోకి వెళ్తే, నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన ఓ పక్క సాధారణ నటుడిగా తన నటనా ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. మొదటి నుంచి నటన మీద ఉన్న ఆసక్తితో రంగస్థలం మీద నాటకాలు వేస్తూ వచ్చిన జీవి నారాయణరావు ఇక ఆ తర్వాత అంతులేని కథ సినిమాలోని లీడ్ హీరోగా తన మొదటి సినిమాతోనే బెస్ట్ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా నంది అవార్డుని అందుకున్నాడు. అలా మొదటి సినిమాతో తెలుగు సినీ ప్రయాణాన్ని మొదలు పెడితే ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేడని సినిమా అవకాశాలతో ముఖ్యంగా పునాది రాళ్ళు, మంచు పల్లకి, చట్టానికి కళ్ళు లేవు, పునాది రాళ్ళు, ఊరికిచ్చిన మాట, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి అయితే చట్టానికి కళ్ళు లేవు, గ్యాంగ్ లీడర్, హిట్లర్, ఇలా ఎన్నో సినిమాల్లో అతనికి స్నేహితుడుగా నటించడం మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా చిరంజీవి గారు జీవి నారాయణరావు గారు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాలి. అంతేకాదు నటుడిగా మాత్రమే కాకుండా ప్రొడ్యూసర్గా కూడా మారి చిరంజీవి గారు నటించిన సినిమాలు, ముఖ్యంగా ఎముడికి మొగుడు, దేవాంతకుడు వంటి సినిమాలకి ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించాడు. అలాంటి జీవి నారాయణరావు వ్యక్తిగత జీవితాన్ని చూసుకున్నట్లయితే అతని మేనకోడల్నే వివాహం చేసుకోవడం జరిగింది. ఆయనకి 2 పిల్లలు ఉన్నారు, ఒక కొడుకు, కూతురు. ఇక ఓ పక్క నటుడిగా రాణిస్తూనే సొంతంగా సారథి స్టూడియోస్, సొంతంగా ఆయనకి సారథి సినీ స్టూడియోస్ కూడా ఉండడంతో అతని కొడుకుకి సినీ స్టూడియోస్ బాధ్యతలు అప్పగించడం మాత్రమే కాదు, అతని కొడుకు కూడా ప్రముఖ వ్యాపారవేత్తగా రాణిస్తూ ఉన్నాడు. పైగా మనవడు, మనవరాలు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే జీవి నారాయణరావు గారికి ఒకే ఒక కూతురు ఉంది. కూతురు పేరు లలిత యామి. ఈమె ఫార్మసీ చదువుకుందని, అయితే తన అల్లుడు గుజరాతీ అని, ప్రేమ వివాహం అని, ఇద్దరు లండన్ లోనే సెటిల్ అవ్వడం జరిగిందని, ఒక మనవడు కూడా ఉన్నారు అని. ఇక ఈమె లండన్ లోనే మేనేజింగ్ పార్ట్నర్ గా స్విల్లింగ్టన్ ఫార్మసీ, A2 హెల్త్ లిమిటెడ్, లీడ్స్, ఇంగ్లాండ్ వంటి ఫార్మసీ స్టోర్స్ కి మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తోంది. అలా జీవి నారాయణరావు గారి కూతురు ఫార్మసీ చదవడం మాత్రమే కాదు, లండన్లో ఒక వ్యాపారవేత్తగా రాణిస్తోంది తన సొంత ఫార్మసీస్తో. అయితే తన కూతురికి మొదటి నుంచి కూడా చాలా బ్రిలియంట్ అని, చిన్నప్పటి నుంచి చదువులో బాగా ముందుండేదని, అలా ప్రేమించి పెళ్లి చేసుకుని తన కూతురు లండన్లోనే సెటిల్ అయ్యారు అంటూ జీవి నారాయణరావు గారు ఉన్న రోజుల్లోనే ఆయన వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల్లో ఆయన కూతురు గురించి వెలుగులోకి వచ్చిన ఆ విషయం ఇప్పుడు ఆయన తదనంతరం వెలుగులోకి వచ్చి నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనప్పటికీ తెలుగు వెండితెరపై నటుడిగా చిరస్థాయిగా మనందరి గుండెల్లో నిలిచిపోయిన జీవి నారాయణరావు గారి కూతురు గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం